హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో చికెన్ టిక్కా మసాలా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మొత్తం వివరంగా చెప్తాను చూడండి. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి, వైట్ రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూడండి. చికెన్ 1/2 kg. మా ఇంట్లో బోన్స్ ఉంటేనే తింటారు, దానికోసం మేము బోన్స్దే తీసుకొచ్చాము. మీరు కావాలంటే బోన్లెస్ తీసుకొని దాంతో చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, చాప్ చేసుకున్నాను ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్, టమాటోస్ని ఒక 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను, కాజు ఒక 10 కాజుల్ని పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ క్రీమ్ అండి, ఒక 2 స్పూన్ ఉంటుంది, నిమ్మరసం, పెరుగు 1/2 కప్, కసూరి మేథి కొద్దిగా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ చూడండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి, కారం ఒక 1/2 స్పూన్ వేసుకోండి, కసూరి మేథి కొద్దిగా, నిమ్మరసం 1/2 నిమ్మకాయ బద్దని రసం తీసి వేసుకున్నాను, పెరుగు 1/2 కప్ వేసుకోండి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక వేసుకోవడం మర్చిపోయాను, మీరు ఫస్టే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు, ఇందులో కలుపుకుంటే చాలు. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటోని, కాజుని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ పాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా చికెన్, ఇది వేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఇది రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా రోస్ట్ అవ్వాలి, ఇంకొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి నాన్ స్టిక్స్ అయితే అతుక్కోకుండా బాగుంటుంది. దానికోసం నాన్ స్టిక్లోనే చేసుకోండి. ఆయిల్ కూడా కొద్దిగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక చికెన్లో కొద్దిగా వేసుకున్నాను కదా, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా టమాటోని, కాజుని, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాలని కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకుందాం, చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం, ఇంట్లో తయారు చేసుకుంది.
ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా చికెన్, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి చికెన్కి కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మధ్యలో చీల్చుకున్నాను పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ తగ్గింది వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూసేదానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం సిమ్లో. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. ఆయిల్ మొత్తం బాగా పైకి తేలింది కదా, ఇప్పుడు కొద్దిసేపు ఆగి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకున్నాను. మా చికెన్ టిక్కా మసాలా ఎలా ఉందో, బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రెసిపీ బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది చపాతీలోకి, వైట్ రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, గ్రేవీ కూడా ఉంది కదా. చికెన్ నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.